రైట్ నీలిమ, ఆంధ్రప్రదేశ్లో విద్యార్థుల జీవితాలతో జగన్మోహన్ రెడ్డి ఆటలాడుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపుగా అక్టోబర్లో ఇవ్వాల్సినటువంటి ఫీజులు మొన్న 20 రోజుల క్రితం బటన్ నొక్కి ఫీజులు వేశామని చెప్పారు. ఈ నేపథ్యంలో స్కూళ్ళ అంటే కాలేజీల యాజమాన్యం కూడా మీకు బటన్ నొక్కి ముఖ్యమంత్రి డబ్బులు వేశారు, మాకు కట్టండి అని అడుగుతున్న పరిస్థితి. కానీ ఇప్పటి వరకు అదంతా బుత్తుత్తి బటనే. మనం గతం నుంచి చూసాం, ఎప్పుడు నొక్కినా కానీ కొద్ది మందికి పడడం, కొద్ది మందికి అసలు పడకపోవడం, ఇదంతా ఉత్తుత్తి బటన్ నొక్కుడు అని విపక్షాలు చెప్పినవే జరుగుతూ ఉన్నాయి ప్రతిసారి కూడా. సో ఇప్పుడు కూడా బటన్ నొక్కారు కానీ ఫీజులు మాత్రం పడలేదు. కానీ కాలేజీల యాజమాన్యాలు మాత్రం ముఖ్యమంత్రి బటన్ నొక్కారు, మీకు ఫీజులు పడ్డాయి, సో మాకు కట్టండి అంటున్నారు, లేదంటే ఇంటికి పంపిస్తున్న పరిస్థితి. ఈ విధంగా ఒక విద్యార్థుల జీవితాలతో జగన్మోహన్ రెడ్డి ఆటలాడుతున్నారని కూడా ఇటు ప్రజలు ఒక అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. రైట్, ఈ ఉత్తుత్తి బటన్లతో సామాన్య ప్రజలే కాదు విద్యార్థులు కూడా ఇబ్బందులు పాలవుతున్నారు. సో విద్యార్థుల జీవితాలతో జగన్ సర్కార్ ఆట ఆడుకుంటోంది. సకాలంలో ఫీజులు ఇవ్వకుండా ముప్పు తిప్పలు పెడుతోంది. ఉత్తుత్తి బటన్ నొక్కులతో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును గందరగోళంలో పడేస్తోంది. ఎప్పుడో అక్టోబర్లో ఇవ్వాల్సిన ఫీజులకు సీఎం జగన్ ఈ నెల 1వ తేదీన బటన్ నొక్కారు. ఆయన బటన్ నొక్కి 20 రోజులు అవుతున్నా ఇప్పటికీ ఆ డబ్బులు అడ్రస్ లేవు. కానీ సీఎం బటన్ నొక్కినందున ఫీజులు కట్టాల్సిందేనంటూ కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి చేస్తున్నాయి. పలుచోట్ల తరగతులకు హాజరు కానివ్వకుండా విద్యార్థులను ఇంటికి పంపుతున్నారు. డబ్బులు లేకుండానే జగన్ బటన్ నొక్కడంతో కాలేజీలకు సమాధానం చెప్పలేక ప్రభుత్వం నుంచి ఫీజులు ఖాతాల్లో పడక విద్యార్థులు సతమతమవుతున్నారు. మొత్తంగా విద్యార్థుల చదువులను బలిపెట్టేలా డబ్బులు లేని విద్యా దీవెన పథకాన్ని జగన్ ప్రభుత్వం అమలు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 9.44 లక్షల మంది విద్యార్థులకు 708 కోట్లు విడుదల చేస్తూ ఈ నెల 1వ తేదీన జగన్ బటన్ నొక్కారు. రోజులు గడుస్తున్నా, ఎన్నిసార్లు అకౌంట్ చూసుకున్నా డబ్బులు మాత్రం కనిపించట్లేదు. తల్లిదండ్రుల ఖాతాల్లో ఫీజులు జమ చేశామని ప్రభుత్వం చెబుతుంటే ఇప్పటికీ ఆ డబ్బులు తమకు చేరలేదని వారంటున్నారు. అయితే ఫీజులు విడుదల చేశామని సాంకేతికంగా చెప్పుకునేందుకు ప్రభుత్వం అక్కడక్కడ కొందరికి ఫీజులు ఖాతాల్లో జమ చేసింది. కానీ 90% మందికి మాత్రం ఇంకా ఫీజులు రాలేదు. ఇంజనీరింగ్, డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ, మెడిసిన్ కోర్సులు చదువుతున్న 9,44,666 మంది విద్యార్థులకు అక్టోబర్, డిసెంబర్ 2023 క్వార్టర్ ఫీజులు విడుదల చేసినట్లు ఈ నెల 1న బటన్ నొక్కినప్పుడు సీఎం జగన్ తెలియజేశారు. 708.68 కోట్లు విడుదల చేశాము అన్నారు. అదే రోజు నుంచి ఫీజులు కట్టాలి అంటూ కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి ప్రారంభించాయి. ఇంకా ఫీజులు డబ్బులు అకౌంట్లో పడలేదు అని చెబుతున్నా అదంతా తమకు సంబంధం లేదని, వెంటనే ఫీజులు కట్టాలి అని తేల్చేస్తున్నాయి. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు అయోమయంలో పడిపోయారు. ఫీజులు ఇవ్వలేనప్పుడు బటన్ నొక్కకుండా ఉండాలి అని బటన్ నొక్కి మేనేజ్మెంట్ల ముందు విద్యార్థులను ఇరికిస్తున్నారు అని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్వరలో పరీక్షలు ఉండడంతో కాలేజీలు హాల్ టికెట్లు ఇవ్వరేమో అన్న ఆందోళన విద్యార్థుల్లో పెరిగిపోయింది. అసలే ఎన్నికలు కావడంతో ప్రభుత్వం పట్టించుకోదేమోనని భయపడుతున్నారు.